సమస్త దేశములారా దేవునికి ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. మీరు ఎంతమంది సంతోషంగా దేవుని మందిరానికి వచ్చింటారు? మందిరానికి వెళ్ళేటప్పుడు మీ మనస్సును మీతో కూడా తీసుకొని రండి. ఏం తీసుకొని రావాలి? మీ మనసు కూడా మీతో రావాలి. మనసు కొన్ని సందర్భాలలో మీకు సహకరించకుండా మొరాయిస్తుంది. అది నువ్వో నేను ఇప్పుడు రాలేను, నేను చాలా కలతపడి ఉన్నా, చాలా మనస్తాపం చెంది ఉన్నా, నువ్వో అంటుంది మనస్సు. ఒకవేళ వచ్చినా నువ్వు ఇక్కడ కూర్చొని ఉంటే నీ మనస్సు ఇంకొక దానిని ఆలోచన చేస్తూ ఉంటుంది. ఇట్లా అది దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా ఉండకపోవచ్చు. కనుక మీరు మందిరానికి వచ్చేటప్పుడు మీ మనస్సు మీతో కూడా రావాలి. అప్పుడు ఇక్కడ చెప్పబడే దేవుని యొక్క వాక్యము మీ మనస్సు గ్రహిస్తుంది. ఆ మనస్సు ఈ వాక్యాన్ని పరిశోధిస్తుంది, వాక్యాన్ని నేర్చుకుంటుంది. అప్పుడు నీ జీవితానికి సరిపోయేటటువంటి విషయాలను నీ మనస్సు నీకు నేర్పిస్తుంది. కానీ నీ మనస్సు నీతో కూడా రాకపోతే, నీవు ఒట్టిగానే వచ్చి ఒట్టిగానే వెళ్ళిపోతే, ఒకవేళ నీ మనసు నీతో కూడా వచ్చినా నీ మనసు దేవుని వాక్యము వైపు లక్ష్యం ఉంచక వేరొక ఆలోచన నీ మనసు చేస్తూ ఉంటే ఇక్కడ చెప్పబడే వాక్యము నీకు అర్థము కాకపోవచ్చు. ఆమేన్. కాబట్టి క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవునికి వెళ్ళాలి. దేవుడు అంటున్నాడు, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహ ధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానము చేయించు ఆయన సన్నిధానానికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకొనండి. ఆయనే మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. హల్లెలూయా. ఆయన మేపే గొర్రెలు అంటారు. ఆయన మేపే గొర్రెలం మనం. కాబట్టి 2-3 సందర్భాల్లో ఈ మాటలు మరి యెహెజ్కేలు గ్రంథంలో చోట రాస్తాడు. ఏమనంటే, దేవుని గొర్రెలైనటువంటి మీరు మనుషులు అంటారు. మరి ఇక్కడ కీర్తనకారుడు కీర్తన గ్రంథం 100వ కీర్తన గ్రంథంలో ఆయన మేపు గొర్రెలము అంటాడు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యము ఉండును, ఆయన సత్యము తరతరములుండును అంటాడు. ఆమేన్. ఆయన దయాళుడు, ఆయన కృప నిత్యము ఉంటుంది, ఆయన సత్యము తరతరములకు వస్తుందంట. ఇప్పుడు నీవు ఆయన సత్యమైన వాక్యాన్ని నీవు గ్రహిస్తే నీ తర్వాత తరానికి ఈ సత్యము ట్రాన్స్ఫరేషన్ అవుతుంది.